హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఇవాళ అయితే ఇక్కడ నేను దొండకాయ ఫ్రై చేశాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనేసి చూపిస్తున్నాను చిన్నగాని. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొనేసి ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని మగ్గించుకున్నానండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి తరుక్కున్న ఈ దొండకాయ ముక్కలను అయితే వేసేసాను. మంచిగా ఆయిల్లో బాగా కలుపుకున్నానండి ఒకసారి. తర్వాత మూత పెట్టేసేసుకొని మగ్గించాను. చూసారా, బాగా మగ్గిపోయినాయి దొండకాయలు అయితే. తర్వాత కొంచెం అంత కారం అయితే వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు నేను కారము. తర్వాత నా దగ్గర కరివేపాకు పొడి ఉందండి, ఇంకా పుట్నాల పొడి, రెండు వేసుకొని కలిపేసుకున్నాను బాగా ఫ్రై అయినాక. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను తక్కువ ఆయిలే యూస్ చేశాను. సో ఇది స్టీల్ బాండి అయ్యేసరికి కొంచెం అడుగంటేసింది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. పప్పు చారులోకి, ఉత్త రైస్లోకి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేసేయండి. నేనైతే ఇక్కడ మా పాపకి లంచ్ బాక్స్లోకి అయితే సర్దుతున్నాను. కొంచెం వైట్ రైస్ వేసుకొని, దొండకాయ వేపుడు వేసుకొని, కొంచెం నెయ్యి వేసి కలిపిచ్చేసాను బాక్స్లోకి. ఇంకా పప్పుచారు కూడా పెట్టానండి. దానికైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.